వారిని సమ్మెలోకి దింపి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసినటువంటి కార్మిక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఏఐఆర్ఎఫ్కి జార్జ్ ఫెర్నాండెస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారో వారు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దేనికి పిలుపునిచ్చారు? ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఆ యొక్క సమ్మె చేశారు తప్ప రైల్వే కార్మికులకు బోనస్ ఇవ్వడానికి కాదు అన్నటువంటి నిజాన్ని మీరందరూ గ్రహించాలి అన్నటువంటి విషయాన్ని ఈనాడు మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1974లో సమ్మె చేశారు. సోదరులారా, సోదరిమణులారా, ఏ డిమాండ్ పైనైనా సరే మనం సమ్మె చేసినప్పుడు ఆ డిమాండ్ను నెరవేర్చేంత వరకు, ఆ డిమాండ్ను సాధించేంత వరకు మనం సమ్మెని విరమించకూడదు. కానీ 1974లో సమ్మె చేసిన తర్వాత మరి రైల్వే కార్మికులకు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా? బోనస్ రాలేదు. మరి రైల్వే కార్మికులకు బోనస్ ఎప్పుడు వచ్చింది? 1979వ సంవత్సరంలో రైల్వే కార్మికులకు అందరికీ బోనస్ వచ్చింది. అంటే సమ్మె చేసినటువంటి 5 సంవత్సరాల తరువాత రైల్వే కార్మికులకు బోనస్ వచ్చింది. మరి బోనస్ ఎవరికి వచ్చిందయ్యా? సమ్మెకు పిలుపునిచ్చినటువంటి ఏఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ జార్జ్ ఫెర్నాండెస్ గారికి బోనస్ వచ్చింది. కేంద్రంలో మంత్రి అయ్యారు, రైల్వే మంత్రి అయ్యారు. మరి రైల్వే కార్మికులకు బోనస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కేవలం రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి రైల్వే కార్మికులను పావులుగా వాడుకున్నారే తప్ప రైల్వే కార్మికులకు